ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి నామంలో మీకు అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? రైట్, దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యవనస్తుల కూడికను ప్రారంభించుకుందాం. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకుందాం, తలలు వంచి మోకాళ్ళు లొంగి వీలైతే ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, ఈ సమయంలో మీ పాసం మీదకి వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ బిడ్డలముగా నాయన మరి తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మా మనవులు, మా హృదయ ఆలోచనలు మీ దగ్గర పెట్టుకుంటా ఉన్నాం, మీతో సహవాసం చేస్తూ ఉన్నాం. అలాగూ చేయడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది అయితే యవన బిడ్డలు ఈ మాటలు వింటూ ఉన్నారో వారి హృదయాల్లో మీరు కార్యం చేస్తున్నందుకు, రక్షణ కార్యాన్ని జరిగించినందుకు, ఇంకా జరిగించబోతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొని ఉన్నాం. దేవా, మరి ప్రతి బిడ్డని కూడా మీ ఆత్మతో అభిషేకించి మీ నామ ఘనత కొరకు ప్రతి ఒక్కరిని కూడా మీరు అభిషేకించుకోమని, పిలుచుకోమని, ఏర్పరచుకోమని, వాడి నైనా మరి తండ్రి నైనా మీకోసం వాడబడడానికి తగినటువంటి రీతిలో నైనా మరి తండ్రి వాడినటువంటి బాణములుగా మీ చేతిలో వాడబడడానికి సహాయం చేసి ముందుకు నడిపించమని, ముందున్నటువంటి సమయాన్ని మీ చేతులు కల్పించుకోవచ్చు. పాడేటువంటి పాటల ద్వారాను, వాక్య ధ్యానంలోనూ మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకోవచ్చు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో సమర్పించుకోవచ్చు నామ తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. మంచిది. పాటల ద్వారా మనం దేవుని స్తుతించుకుందాం. సహోదరులు కొన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని కనపరుస్తారు. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? బఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది
దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో కరుణ చూపి జీవ మార్గమున నడిపించుమో యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గమున నడిపించుము యేసయ్యా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మరి ఇప్పుడు మనం ఎలా ఉన్నారు, ఎలా ఉన్నాం అనేది ఒకసారి ఆలోచించినట్లయితే మనం ఇప్పుడు చాలా గందరగోళమైనటువంటి పొజిషన్లో ప్రపంచం అంతా కూడా ఉంటా ఉంది. ఒక దేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, అన్ని ప్రజలు, అన్ని రకాలైనటువంటి ప్రజలు, మతముతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, అన్ని రకాలైనటువంటి ప్రజలు ఒక భయంకరమైనటువంటి గందరగోళమైనటువంటి పొజిషన్లో ఉంటూ ఉన్నారు. అది అందరికీ మనకు తెలిసినటువంటి విషయమే. అలాగే ఒక భారత పౌరుడుగా, భారతీయ పౌరుడుగా, భారతదేశంలో పుట్టినటువంటి ఒక భారతీయుడిగా నీవు నేను మనము ఇప్పుడు గర్వించాలా లేక ఎలా ఉండాలి అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే యుద్ధం మీకు అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో చాలా, మనకి టీవీలలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కడ చూసినా కూడా యుద్ధ వాతావరణంతో ఉన్నటువంటి భారతదేశాన్ని, పొరుగు దేశమైనటువంటి చైనా దేశాన్ని చూస్తూ ఉన్నాం.
చైనా భారతదేశం మీదకి కాలు రోవుతూ ఉంది యుద్ధం చేయడానికి. అదంతా కూడా మనకు తెలిసిన విషయమే. మనము మన యొక్క భూభాగంలోనికి వాస్తవాధీన రేఖని దాటుకొని చైనా సైనికులు, చైనా బలగాలు భారతదేశంలోనికి వచ్చేసేసి ఇదంతా కూడా మాదే అని అంటూ ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఒక యవనస్తుడిగా, టీనేజ్లో ఉండేటువంటి ఒక యవనస్తుడిగా నీ బాధ్యత ఏమిటి అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరత ఉంది అనేది నేను గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఆర్మీ 3 రకాలైనటువంటి త్రివిధ దళాలు, నేవల్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ చూసినట్లయితే వాళ్ళు 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి యవనస్తుడు కూడా సైన్యంలోనికి వెళ్ళిపోవడానికి, సైన్యంలో చేరడానికి భారతదేశం పిలిపిస్తూ ఉంది. దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాం అని సైనికులు ఎంతో త్యాగపూరితంగా వాళ్ళ ప్రాణాలు సైతం పణంగా పెట్టేస్తూ ఉంటారు. ఒకసారి మనం ఆలోచించినట్లయితే నిన్న ఒక ఇంటర్వ్యూ నేను చూశాను. ఒక మిలిటరీ కల్నల్తో ఇంటర్వ్యూ ఇది. అతను చెప్తూ ఉన్నాడు, 17 సంవత్సరాల వయసులో నేను ఆర్మీలో చేరాను. ఎక్కడో కాదు, సింగరాయకొండ పక్కనే ఉన్నటువంటి సింగరాయకొండ, పేరు రమణారెడ్డి. యూట్యూబ్లో చూశాను. 17 సంవత్సరాల వయసులో నేను ఆర్మీలోకి వెళ్ళిపోయాను. ఎంతో కఠినమైనటువంటి ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 1 year తర్వాతనే, అంటే 18 yearsకే కార్గిల్ యుద్ధంలోకి వెళ్ళిపోయాను. కార్గిల్ యుద్ధంలో ఒక్కొక్క బుల్లెట్ని 30 కిలోల బరువు ఉండేటువంటి బుల్లెట్ని మోస్తూ ఉంటే -40 degrees టెంపరేచర్లో ఎత్తైనటువంటి ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఊపిరి కూడా ఆడనటువంటి పరిస్థితుల్లో మేము కష్టపడుతూ ఉంటే మీరు ఇక్కడ సుఖంగా ఉంటూ ఉన్నారు. ఆర్మీ జవాన్లు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వెంటనే వాళ్ళు త్యాగం చేస్తూ ఉంటే, ఒకవైపు ఉగ్రవాదులను మట్టుపెడుతూ చలి వాతావరణం ఏది కూడా చూసుకోకుండా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా 24 hours కాపలా కాస్తూ ఉంటే ప్రశాంతంగా భారతదేశం సుఖంగా నిద్రపోతూ ఉంది అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. నిజం కాదంటారా? నిజమే. ఈ మధ్యనే మనం చూసాం, ఎంతోమంది జవాన్లు అమరులైపోయినారు. అమర జవాన్ అనేటువంటి పేరు కోసం వాళ్ళు ప్రాణాలైనా సరే త్యాగం చేస్తూ ఉన్నారు. సంతోష్ బాబు కల్నల్, ఇలాగ చాలామందిని మనం చూసాం ఈ మధ్యకాలంలో. ఇది ఒకవైపు. ఇంకొక వైపు పాపం యవనస్తులు, యూత్ ముఖ్యంగా నరాలు వీక్నెస్ వచ్చినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమంది, అందరూ కాదు. ఎందుకో తెలుసా? టిక్ టాక్ అలాంటి యాప్లు లేకపోవడం వల్ల 59 రకాలైనటువంటి యాప్ల్ని భారతదేశం బ్యాన్ చేసుకునేసేసింది. దాంతో పాపం కొంతమందికి తెలంగాణ గవర్నమెంట్లో ఈ మధ్య తెలంగాణ ప్రజలు కొంతమంది పిచ్చెక్కిపోయేసేసి మందు దొరక్క లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళకి నరాలు వీక్నెస్ వచ్చేసేసి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడిపోతూ ఉన్నారు. ఏ దొరికితే అది తాగేసి పాపం స్పిరిట్ తాగేసేసి కొంతమంది, ఫినాయిల్ తాగేసేసి కొంతమంది, శానిటైజర్ తాగేసేసి కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు పాపం, ఏదో ఒకటి కావాలనేసేసి. అలాగే కొంతమంది యూత్ ఈ యాప్లు లేక టైంపాస్ కాక నరాలు వీక్నెస్ వచ్చినట్టుగా గిలగిల తనకలాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సరే, మొత్తానికి భారతదేశం ఈ యాప్లన్నింటినీ కూడా బ్యాన్ చేసుకునింది. అంత మాత్రమే కాదు కానీ భారతదేశ ఆర్థిక పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టినటువంటి చైనా పెట్టుబడులన్నింటినీ కూడా ఉపసంహరించుకుంటూ ఉంది భారత ప్రభుత్వం. దాంతో చైనాకి ఒకసారి దిమ్మ తిరిగిపోతూ ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు నేను మాట్లాడుతున్నాను అని అంటే, ప్రస్తుతం కరెంట్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ప్రస్తుతం కరెంట్ ఇష్యూస్
ఇప్పుడు జరుగుతున్నటువంటి సమకాలీన పరిస్థితులలో నీ పాత్ర ఏమిటి? ప్రియమైన యవన బిడ్డ, నీ యొక్క రోల్ ఏమిటి? ఏదో తిన్నాం, నిద్రపోయాం, తెల్లవారింది, ఏదో చూసుకున్నాం, సెల్ ఫోన్ ఉంటే చాలు, చెలేగా అయిపోతూ ఉంది లైఫ్, టైం పాస్ అయిపోతూ ఉంది. కాలేజీ లేదు, ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతాను, లేకపోతే లేదు. ఆ తర్వాత టైం జరిగిపోతూ ఉంది, అమ్మ నాన్న ఇస్తూ ఉన్నారు, హాయిగా ఉంటూ ఉంది నా లైఫ్ అని అనుకుంటున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ. అయితే ఒకసారి ఒక నిమిషం ఆలోచించాలి. ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు యుద్ధం, ఇంకొక వైపు ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటూ ఉన్నాయి, ఇంకొక వైపు కరోనా విపరీతంగా విజృంభిస్తూనే ఉంది, ఏమాత్రం తగ్గట్లేదు, వైరస్ దాడి, ఇంకొక వైపు మిడతలు ఆహార పంటలన్నీ కూడా తినేస్తున్న పరిస్థితుల్లో ఉంటా ఉంది. ఆర్థికంగా చితికిపోతూ ఉన్నారు, ఆహారము భద్రత లేని పరిస్థితుల్లో ఉంటా ఉంది దేశము, ప్రపంచం. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి వాళ్ళు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తూ ఉంది కరోనా వైరస్. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయగలం? యవనస్తురాలుగా నీవేం చేయగలవు ప్రియమైన దేవుని బిడ్డ? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం అని నేను మీకు ఒకసారి మనవి చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే మనం చాలాసార్లు చాలా విషయాల గురించి అక్కడక్కడ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఎంతో కాలం నుంచి ఇప్పటికీ కూడా కొన్ని తరాల వరకు కూడా కొన్ని విషయాలు అలాగే కంటిన్యూగా వస్తూ ఉంటాయి, ఒక తరం నుంచి ఇంకో తరానికి. అవేమిటి అని అంటే ఏమైనా చెప్పగలరా ఎవరైనా? ఒక తరం ఎప్పుడూ పెద్దోళ్ళ కాలంలో, మన పూర్వీకుల కాలంలో ఒక విషయాన్ని ఒక చిన్న కొటేషన్ రూపంలో చెప్పేసి ఉంటారు. వాటికి ఒక పేరు కూడా ఉంటుంది, సామెతలు అనేసి పేరు ఉంటుంది అనమాట. ఒక కొటేషన్ రూపంలో చెప్పేసేసి ఉంటారు. వాటిని ఏమంటారంటే అవి కంటిన్యూస్గా అలాగే తర్వాత తరానికి కూడా వచ్చేస్తూ ఉంటాయి. చెడపకురా చెడేవు, ఆరోగ్యమే మహాభాగ్యం, ఇలాంటి కొన్ని ఉంటాయి అన్నమాట. అవి ఏమంటామంటే వాటిని సామెతలు అంటారు, లేక జాతీయాలు అని అంటారు. ఇవి తరతరానికి అలాగే వచ్చేస్తూ ఉంటాయి. పెద్దోళ్ళు ఆలోచించి అలాగా కొన్ని మాటలు చెప్పేసేసారు. ఆ మాటలు ప్రతి తరానికి అవి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉన్నాయి. మీరు గమనించారో లేదో? ఎలా చెప్పారు వాళ్ళు అని ఆలోచించినట్లయితే, జ్ఞానముతో, దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో అలాగ వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకనే వాటిని సామెతలు అని అన్నారు. ఇంగ్లీష్లో ప్రోవెర్బ్స్ అంటారు. ప్రోవెర్బ్స్ చాలా కొన్ని ప్రోవెర్బ్స్ మీరు గుర్తు చేసుకోండి. అవి మన పితరుల కాలంలో, పూర్వీకుల కాలంలో పెద్దోళ్ళు వాడేవాళ్ళు, ఇప్పుడు కూడా మనం కూడా వాడుతున్నాం. అవుట్డేట్ ఏమి అయిపోలే, అవి అవుట్డేట్ అయిపోలే. అయితే ఇవే అవుట్డేట్ కాకుండా ఉంటే మరి బైబిల్లో కూడా కొన్ని సామెతలు ఉన్నాయి. బైబిల్లో కూడా సామెతలు ఉన్నాయి. ఈ సామెతల గ్రంథాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే ఇప్పుడు తీయండి. సామెతల గ్రంథం ఇది 1వ అధ్యాయం నుంచి మనం చూద్దాం. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో చెప్పగలరా? మొత్తము 31 అధ్యాయాలు. 31 31 అధ్యాయాలు ఉన్నాయి. వెరీ గుడ్. ఈ సామెతల్లో 1వ అధ్యాయాన్ని మనం ఇక్కడ చూద్దాం. 1వ అధ్యాయం మాత్రమే మనం చూస్తాం. అందులో కొన్ని భాగాలు మాత్రమే చూస్తాం, కొన్ని మాటలు మాత్రమే. ఈ సామెతలు ఎవరు రాశారు అనే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే, సొలొమోన్, ద కింగ్ సొలొమోన్ రాజు రాసినటువంటి సామెతలు అన్నమాట ఇవి. ఈ సొలొమోను మహాజ్ఞాని, గొప్ప జ్ఞాని. ఈయన రాసినటువంటి ఈ సామెతలకే జ్ఞాన సాహిత్యం అనే పేరు కూడా ఉంది. జ్ఞాన సాహిత్యం అంటే దీని పేరులోనే
జ్ఞానం ఉంది, ఇందులో నుంచి ఒక సాహిత్యం అంటే ఒక మంచి థియరీ, ఫిలాసఫీ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. అలాగే ఇది ఏమైనా ఆయన యొక్క తెలివితేటలతో రాశాడా అని అంటే సొలొమోన్ రాజు మొత్తానికి మంచి జ్ఞాని, గొప్ప జ్ఞాని, కానీ దైవ ప్రేరిత ఆలోచనలతో, దైవ ప్రేరితంతో అంటే దేవుడు ప్రేరేపిస్తే ఆయన రాసినటువంటి సామెతలుగా ఉంటూనేవి. అందుకని దీన్ని దైవ ప్రేరిత గ్రంథం అని కూడా అనొచ్చు, దైవ ప్రేరిత గ్రంథం అని కూడా అనొచ్చు, జ్ఞాన సాహిత్యం అని కూడా అనొచ్చు అన్నమాట. అయితే ఈ సొలొమోను ఈ సామెతల్ని అన్ని రకాలైనటువంటి ప్రజలకి సరిపోయేటువంటి విధానంలో దేవుని యొక్క ప్రేరణతో ఇవ్వడం జరిగింది. చిన్నపిల్లలకి, యవనస్తులకి, తల్లిదండ్రులకి, పెద్దలకి, స్త్రీలకి, సామాన్య ప్రజలకి, నాయకులకి, క్రైస్తవ విశ్వాసులకి అందరికీ కూడా సరిపోయినటువంటివి ఈ సామెతలు. అందుకనే పైన మొదటి అధ్యాయము చూసినట్లయితే, చదివినట్లయితే మనకి ఇంట్రడక్షన్ కనిపిస్తుంది. 3 వచనాల్లో ఇంట్రొడక్షన్ కనిపిస్తుంది. 4వ వచనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుంటాం. చూడండి, నేను చదువుతాను, గమనించండి. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. రైట్, ఇక్కడ వరకు ఆపుదాం. ఆ తర్వాత ఇంకొన్ని భాగాలు తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ తగినటువంటి సామెతలు అనే మాటని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం తగిన సామెతలు అంటే ఒకవేళ ఈ లోకంలో ఉండేటువంటి సామెతలు మనకి సరైనటువంటివి, తగినవి అవునో కాదో చెప్పలేం. కానీ ఈ సామెతల్ని, లోకంలో ఉండేటువంటి సామెతల్ని కూడా కరెక్ట్గా సరిపోయేటువంటి, సూటబుల్గా కరెక్ట్గా చెప్పారా పెద్దలు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక ప్రావెర్బ్ మొన్న ఒకసారి చెప్పుకున్నాం మనం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఒక ప్రావెర్బ్గా ఉంది. అంటే రాకముందే, వచ్చిన తర్వాత ఏదన్నా మందు వేసుకోవడం కంటే రాకముందే జాగ్రత్త పడడం మంచిది. అలాగే ఆలస్యం అమృతం విషయం, ఇలాగ రకరకాల సామెతలు అంటూ ఉంటారు. మీకు ఇంకేవి గుర్తొస్తే అవి చూసుకోండి. ఇవి ఎప్పటికీ కూడా ఉంటాయి, అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. అయితే ఈ బైబిల్లో ఉండేటువంటి సామెతలు ఇంకా వాల్యుబుల్, తగినటువంటి సామెతలు. తగినటువంటి సామెతలు దేనికి తగినటువంటి సామెతలు అని ఆలోచించినట్లయితే, దేనికి ఇవి తగినటువంటి సామెతలు అని ఆలోచించినట్లయితే చాలా విషయాల్లో తగినటువంటి సామెతలుగా ఉంటున్నాయి. అయితే ప్రాముఖ్యంగా యవ్వనులకి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించేద్దాం. చూద్దాం, మళ్ళా చదువుతాను మొదటి నుంచి. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు. సో ఎవరు రాశారు ఈ సామెతలు అంటే సొలొమోను రాజు రాశాడు. ఈయన ఎవరు అని అంటే ఇశ్రాయేలీలకు రాజు. ఇంకా కూడా ఈయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నట్లయితే దావీదు రాజు కుమారుడు. దావీదుకి బత్షెబలకి పుట్టినటువంటి కుమారుడుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి రాజుగా, మహాజ్ఞానిగా, ఐశ్వర్యవంతుడైనటువంటి రాజుగా ఉన్నటువంటి సొలొమోను రాసినటువంటి సామెతలు. 2వ వచనం మనం చూసినట్లయితే, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు యవనస్తులకు ఉండేటువంటి జ్ఞానము చాలా గొప్ప జ్ఞానం. అది పెద్దలకు లేదు, కానీ ఆ అద్భుతమైనటువంటి జ్ఞానము మీకు ఉంది అనేది నేను ఒప్పుకుంటాను. ఒప్పుకోక తప్పదు. ఎందుకనంటే చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు చేస్తూ ఉన్నారు. అది టెక్నాలజీ పరంగా అయితేనేమి, లేకపోతే ఎడ్యుకేషన్ అయితేనేమి, ఏ విషయంలో చూసినా కూడా, ఏ రంగంలో చూసినా కూడా జ్ఞానము ఎక్కువగా
ప్రదర్శించబడుతూ ఉంది. అయితే ఈ జ్ఞానాన్ని ఎలాగ ఉపయోగిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించేద్దాం. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును. ఇక్కడ వరకు ఆపి తర్వాత 4వ వచనం చూసినట్లయితే, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా? ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా? అయితే జ్ఞానము లేని వారికి, కొంతమంది జ్ఞానము లేనటువంటి మూర్ఖుల్లాగా ఆ తర్వాత మూర్ఖుల్లాగా బిహేవ్ చేసేటువంటి వారు కొంతమంది ఉంటూ ఉన్నారు. ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు. అందుకనే 7 రకాలుగా మనం చెప్పచ్చు. ఇంటెలిజెంట్స్, ఇంబిసెల్స్, ఇలాగ రకరకాల ఉన్నాయన్నమాట. సైకాలజీలో వస్తాయి అవి. మూర్ఖులు, తర్వాత సామాన్యులు, జ్ఞానులు, ఎక్స్ట్రాడినరీగా ఉండేటువంటి వారు, ఇలా రకరకాలుగా ఉంటా ఉన్నారు. అయితే కొంతమందికి జ్ఞానం కూడా లేదు, సరైనటువంటి జ్ఞానం లేదు. కొంతమంది చెప్తేనే చేస్తారు, కొంతమంది చెప్పినా కూడా చేయలేరు, కొంతమంది అసలు ఆలోచించలేరు సొంతంగా. ఇలాగ రకరకాలైనటువంటి విధానాలు ఉంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, జ్ఞానాన్ని ఉపదేశాన్ని అభ్యసించడానికి తగినటువంటి సామెతలు, అలాగే జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, ముఖ్యంగా యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు. యవ్వనులకి ఏం కావాలంట? తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. మరలా ఇంకోసారి చదువుకుందాం అదే మాటని. 4వ వచనం, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లోకంలో ఎంతో జ్ఞానవంతుడుగా చంద్రమండలంలోనికి, సూర్యునికి అవతల వైపు ఉన్నటువంటి విషయాలు కనుక్కోవడానికిను, కొత్త కొత్త అప్లికేషన్స్, యాప్ని సృష్టించడానికి ఎంతో జ్ఞానం ఉండేటువంటి యవనస్తుడు జ్ఞానం లేనటువంటి వాడుగా ప్రవర్తిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ సామెతలు ఇక్కడ చెప్తూ ఉన్నాయి. జ్ఞానం లేనటువంటి వారికి బుద్ధి కలిగించుటకును. ఎంతో జ్ఞానవంతుడు కానీ జ్ఞానం లేనటువంటి వారుగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం ప్రస్తుతమైనటువంటి లోకంలో. ఎంతో వివేకవంతుడు, జ్ఞానం ఉంది, చదువు ఉంది, కానీ తెలివి లేకుండా, వివేచన లేకుండా జీవిస్తున్నట్టుగా ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం చాలామందిని. ఎందుకని అలా జరుగుతూ ఉంది? ఎందుకని అలా జరుగుతూ ఉందని ఒకసారి ఆలోచించినట్లయితే, ప్రియమైన యవన బిడ్డ, స్వార్థం, సెల్ఫిష్ నేచర్, ప్రజెంట్ వరల్డ్ సెల్ఫీ కల్చర్ అందులోనే ఉంది. ఆ పేరులోనే సెల్ఫ్. నిన్న ఒక దారిలో పోతూ చూస్తున్నాను. ఒక మురికి గుంట దగ్గర పోతూ ఫోన్ ఇలా పట్టుకొని సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఊరకనే, అసలు ఇక్కడ అవసరం లేదు, కానీ అక్కడ ఒక సెల్ఫీ, దాన్ని వెంటనే పోస్ట్ చేయడం, దానికి ఎంత లైక్లు వచ్చినాయో చూసుకోవడం, లేకపోతే ఇంకోటి చేయడం, ఇలాగ చూస్తూ ఉన్నాం. నిజమే, సెల్ఫిష్, స్వార్థం. ఈ స్వార్థంతో మానవుడు, ముఖ్యంగా యవనస్తుడు, జ్ఞానము లేనటువంటి వాడుగా, తెలివి లేనటువంటి వాడుగా, బుద్ధి లేనటువంటి వాడుగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. 2001 సంవత్సరం ఆ ప్రాంతంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO దాన్ని పేల్చివేసినటువంటి ఒసామా బిన్ లాడెన్, తర్వాత అమెరికా వాళ్ళు పాకిస్తాన్లో దాంకొని ఉంటే బంకర్లలో పట్టి ఎలుకను చంపినట్టు చంపేసేసారులే ఒసామా బిన్ లాడెన్. ఒసామా బిన్ లాడెన్ గురించినటువంటి చరిత్ర మనం ఒకసారి ఆలోచించినట్లయితే,
ఏదో చేతగాక తుపాకీ పట్టుకోలేదు, పనికి రాకుండా తుపాకీ పట్టుకోలేదు. మహాజ్ఞాని. ఐఐటిలో ఎంటెక్ పూర్తి చేసినటువంటి వాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రతిభావంతులకు మాత్రమే సీట్ వస్తుంది. అలాంటి ప్రతిభావంతుడుగా ఐఐటిలో ఎంటెక్ కంప్లీట్ చేసినటువంటి ఒక మంచి లోకరీతిగా జ్ఞానం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ తెలివి లేనటువంటి వాడుగా, బుద్ధి లేనటువంటి వాడుగా, సెల్ఫిష్ నేచర్తో ప్రపంచంలోనే అతి గొప్పదైనటువంటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని పేల్చివేయడానికి కారణమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అలాగే ఇంకా చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. కసబ్, ఈ పేర్లు మర్చిపోయి ఉంటారేమో బహుశా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ముంబైలో ఛత్రపతి శివాజీ టెర్మినల్లో విచ్చలవిడిగా కాల్పులు జరిపేసేసాడు. 20 సంవత్సరాల కుర్రాడు. చాలామంది చచ్చిపోవడానికి, తాజ్ హోటల్లో బాంబులు పెట్టడానికి, అదే మంటలు రావడానికి, ఇలాగా చాలా వాటికి కారకులైనటువంటి వాళ్ళని ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈరోజు మనం చూసినట్లయితే కాశ్మీర్ లాంటి కొన్ని ప్రాంతాల్లో యవనస్తులు వైరాగ్యంగా, బుద్ధి లేనితనంతో, స్వార్థంతో, ఒక తీవ్రత కలిగేటువంటి వారుగా ప్రవర్తిస్తూ దేశాన్ని పాడు చేయడానికి, నమ్మినటువంటి సిద్ధాంతం తప్పైనప్పటికీ కూడా దాని కోసం ప్రాణం పెట్టడానికైనా సరే సిద్ధపడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఈ లోకంలో ప్రియమైన యవనస్తుడా, యవన సహోదరి సహోదరులా, నీ యొక్క ఆలోచన ఎలా ఉంది? మనం ఎలాగూ ప్రవర్తిస్తూ ఉన్నాం? మనం ఎలాగూ దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో ప్రవర్తిస్తున్నాం? దేవుడిచ్చినటువంటి బుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాం? దేవుడు మనకిచ్చినటువంటి తెలివిని, వివేచనని ఎలాగూ ఉపయోగించడానికి యవనస్తుడు, యవనురాలుగా నీవు ప్రవర్తిస్తున్నావు అనేటువంటిది ఒకసారి గమనించాలి. అందుకని 5వ వచనం ఇక్కడ చెప్తూ ఉంది. ఇక ఈ సామెతలన్నీ మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకోండి. ప్రతి భాగము మనకు ఉపయోగపడేటువంటిదే. యవనస్తుడు, యవనస్తురాలు ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలా నేర్చుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకోవచ్చు. అయితే 5వ వచనాన్ని మాత్రమే మనం చూద్దాం. ఇక్కడ జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును. జ్ఞానము గలవాడు ఏం చేస్తాడంట? ముందు వింటాడు. వినుట వలన విశ్వాసము కలుగును అని మనం చూస్తాం అన్నమాట. అయితే ఈ సామెతల్లోనే 16వ అధ్యాయంలో 28వ వచనంలో ఒక సామెతని మనం చూద్దాం. చూడండి ఒకసారి. 16వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాటని మనం చూసినట్లయితే, మూర్ఖుడు కలహము పుట్టించును, కొండిగాడు మిత్రభేదము చేయును అనేటువంటి మాట మనం అక్కడ చూడవచ్చు అనమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటిదిగా ఉంటా ఉంది. మూర్ఖుడిగా ఉండేటువంటి వాడికి జ్ఞానము లేదు అని అర్థం. జ్ఞానము గలవాడు అంటే మూర్ఖుడు కాదు అని అర్థం. సో మూర్ఖుడు ఏం చేస్తాడంటే కలహాన్ని పుట్టిస్తాడంట. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, నీవెలా ఉన్నావు అని ప్రశ్నించుకోవాలి ఈరోజు. నేను ఎలా ఉన్నాను? నేను నిజంగా జ్ఞానం కలిగిన వాడుగా ఉంటున్నానా? జ్ఞానం కలిగిన దానిగా ఉంటున్నానా? అయితే వినేటువంటి పరిస్థితిలో నేను ఉంటున్నానా? ప్రస్తుతం లోకంలో ఎవరి మాట వినడం లేదు. నా మాట నేనే విన్ను అని అంటారు కొంతమంది యూత్. నా మాట నేనే వినను, నీ మాట నువ్వు వినకపోతే ఇంకెవడు వింటాడు? ఇది ప్రస్తుతం ఉండేటువంటి ట్రెండ్. అయితే వినడం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం.
వినాలి. జ్ఞానము గలవాడంట వింటాడంట, విన్నందువల్ల పాండిత్యమును వృద్ధి చేసుకును, విశ్వాసము కలుగుతుంది, అభివృద్ధిలోకి వస్తాము, ఆశీర్వదించబడతాము. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా, నీటి కాలువలో ఎవరైనా నాటబడినదైనటువంటి చెట్టులాగా ఫలభరితంగా ఉంటాడు, అభివృద్ధిలోనికి వస్తుంది. ఎవరు? విన్నటువంటి సహోదరి సహోదరులు. విన్నటువంటి వారు జ్ఞానము కలిగినటువంటి వారుగా ఉంటారు, అభివృద్ధిలోనికి వస్తారు, ఆశీర్వదించబడినటువంటి స్థితిలో ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు వింటున్నావా? ఎవరి మాటలు వింటున్నావు? ఎలా వింటున్నావు? ప్రశ్నించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి నీ జీవితాన్ని. దేవుని మాట వింటున్నావా? తల్లిదండ్రుల మాట వింటున్నావా? పెద్దల మాట వింటున్నావా? ఎలా వింటూ ఉన్నాం? ప్రశ్నించుకొని ఓసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాం. రెండో మాట, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. చాలు, ఈ రెండింటి గురించి ఈరోజు ఆలోచన చేద్దాం. మొదటిది, జ్ఞానము గలవాడు వింటాడు, విన్నందువల్ల పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు. అంటే జ్ఞానవంతుడు అవుతాడు, ఆశీర్వదించబడతాడు, అభివృద్ధిలోనికి వస్తాడు, ధన్యుడుగా ఉంటాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడు, ఆశీర్వదించబడినాడు వాడుగా ఉంటాడు. రెండో మాటగా మనం చూసినట్లయితే, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. వివేకము గలవాడు ఆలకిస్తాడు. నేను వినను, నాకు అవసరం లేదు అని అంటే నీవు మూర్ఖుడివే, మూర్ఖురాలువే. ప్రశ్నించుకోవాలి. నా మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చాము. కాదు ప్రేమైన దేవుని బిడ్డ, నేనేదో నా సొంతంగా మాట్లాడటం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన దానిని బట్టి నేను మాట్లాడుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు ఎవరైనా కావచ్చు, రక్షింపబడినటువంటి వ్యక్తివి కావచ్చు, రక్షణ లేనటువంటి వ్యక్తివి కావచ్చు, ఇలాంటి అనుభవం నీకుందా? జ్ఞానము కలిగిన వాడు విని పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకుంటాడు. ఏమో కష్టపడాల్సిన పని లేదు, ఎక్కడికెక్కడికో పరిగెత్తాల్సిన పని లేదు, ఒళ్ళంతా కూడా పిండి చేసుకొని తర్వాత కష్టపడి చెమటోర్చాల్సిన అవసరం లేదు. కేవలము ఒకే ఒక విషయం, ఆలకించడం, వినడం. మొదటిది వినడం, రెండోది ఆలకించడం. అంటే ఇక్కడ ఒకసారి చేద్దాం. వినడానికి ఆలకించడానికి ఉన్నటువంటి తేడా ఏమిటి? వింటాం, విన్న తర్వాతనే వెంటనే మళ్ళీ మర్చిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఆలకించడంలో ఆలోచించడం వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఆలకించడంలో థింక్ చేయడము, ఆలోచించడము, అనలిటికల్గా స్టడీ చేయడము, ఏది మంచి ఏది చెడు అనేటువంటి డిఫరెన్షియేట్ చేయడము, డిస్టింగ్విష్ చేయడం అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడ. సో దాన్ని బట్టిని నీతి సూత్రములను సంపాదించుకుంటాడు. ప్రిన్సిపల్స్, న్యాయమైనటువంటి నీతి కలిగినటువంటి వ్యక్తిగా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడు తెలుసునా? ముఖ్యంగా యవనస్తులు నీతి కలిగినటువంటి వారుగా, నా దేశం కోసం, నా కుటుంబం కోసం, నేనున్న ప్రాంతం కోసం, నా చుట్టుపక్కల నా వారి కోసం, నేను ఇంకొకరికి నష్టం కలిగించకుండా, కష్టం కలిగించకుండా నేను ఎలా బ్రతకాలి అనేటువంటి నీతియుక్తమైనటువంటి ప్రవర్తన కలిగిన, నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, నీతి సూత్రాలు అవలంబించడానికి, వాటిని సంపాదించుకోవడానికి ఆలకించేటువంటి అనుభవంలోనికి నీవు రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వినడంతో సరిపోదు, వింటే నీకు జ్ఞానం వస్తుంది. ఆలకించినచో వివేచన కలిగినటువంటి వాడుగా, వివేకము కలిగినటువంటి వాడుగా నువ్వు తయారవుతావు. దేవుడు అది కోరుకుంటూ ఉన్నాడు, అది సంపాదించుకోవాలని కోరుకుంటున్నాడు. ఏదేదో సంపాదిద్దాం అని నువ్వు అనుకుంటున్నావేమో. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఒకానొక పట్టణంకి వెళ్ళి ఒకానొక దినమున ఒక సంవత్సరం పాటు అక్కడ ఉండి కొంత వ్యాపారం చేసి సంపాదించుకుంటున్నాను అనుకుంటావేమో.
ప్రియమైనటువంటి యవన బిడ్డ, ఏదో సంపాదించుకుందాం, పేరు సంపాదించుకుందాం, ఆస్తి సంపాదించుకుందాం, ఇంకేదైనా సంపాదించుకుందాం అని అనుకుంటావేమో. అయితే నీవు అన్నిటికంటే మించి ముఖ్యంగా అవన్నీ అవసరమే, కాదని నేను అనటం లేదు. దేవుడు కాదని దాన్ని వద్దని అనడు. అయితే వాటన్నిటికీ మించి ముఖ్యంగా ముందుగా నీకు కావాల్సింది ఏమిటి అంటే నీతి సూత్రములను సంపాదించుకోవాలి. నీతి సూత్రములను సంపాదించుకోవాలి. వివేచన కలిగినటువంటి వాడు, వివేకము కలిగినటువంటి వాడు వాటిని ఆలకించి, ఏది దేవుని మాటలు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకుంటాడు. జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు. ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో యవనస్తులకి ఏమి కొదువుగా ఉంది అని అంటే జ్ఞానము లేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారని, బుద్ధి కుశలత కొదువుగా ఉంటూ ఉంది అని, తెలివి వివేచన తగినంతగా లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడైనటువంటి సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. అవి పుట్టాలి, అవి నీకు కలగాలి అంటే ఇప్పుడు నీకు అవి కొదువుగా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి, అసలు లేమేమో, బుద్ధి లేదేమో, జ్ఞానం లేదేమో, వివేచన లేదేమో, తెలివి లేదేమో, తెలివి తక్కువగా, వివేచన తక్కువగా, బుద్ధి కుశలత తక్కువగా, అసలు లేనటువంటి స్థితిలో బుద్ధిహీనులుగా, జ్ఞానం లేనటువంటి స్థితిలో ఒకవేళ ఉంటూ ఉన్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించు, స్టడీ చేయి, మెడిటేట్ చేయి, వాటిని అభ్యసించు. దేవుని శక్తితో విని ఆలకించి వాటిని సంపాదించుకో అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెవరైనా కావచ్చు, ఎంత చదువుకున్నటువంటి వ్యక్తివైనా కావచ్చు, కొన్నిసార్లు బుద్ధి లేనటువంటి వారిగా ప్రవర్తిస్తూ ఉంటాం. నేను ఎందుకు చేశాను ఇలా చేయకుండా ఉంటే బాగుండేదే, నేను ఎందుకు మాట్లాడాను ఇలా మాట్లాడుకుని ఉంటే బాగుండేదే, నేను ఎందుకు ఇలాగ ఆలోచించాను, అబ్బా ఈ పొరపాటు ఎందుకు చేశాను, ఈ తప్పు ఎందుకు చేశాను అని చాలాసార్లు గొప్ప గొప్ప వ్యక్తులు సైతము అబ్బా పొరపాటు జరిగింది అని నాలుగు ఖర్చుకుంటూ ఉంటారు. అయ్యో పొరపాటు చేశాను అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి బుద్ధి లేక కాదు, వాళ్ళకి జ్ఞానం లేక కాదు, సరైనటువంటి రీతిలో దానిని ఉపయోగించలేక. వాళ్ళకి వివేచన లేక కాదు, ఉంది, కానీ దాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించక, సరైనటువంటి రీతిలో దేవుని మాటకి లోబడక, దేవుని మాటలు ఆలకించక, దేవుని విషయంలో వినేటువంటి అనుభవం లేకపోవడం వల్ల వారు అభివృద్ధిలోనికి రాలేని స్థితిలో, తప్పు చేసేటువంటి స్థితిలో, పొరపాటు చేసేటువంటి స్థితిలో ఆలోచించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు అలా కాకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, ముఖ్యంగా యవ్వనస్తులకి. అందుకని ఆ మాట అక్కడ 4వ వచనంలో ఉంటా ఉంది. యవ్వనులకి తెలివియు వివేచన పుట్టించుటకును తగినటువంటి సామెతలు. ఈ సామెతల్ని మీరు స్టడీ చేసినట్లయితే ఎంతో గొప్ప జ్ఞానము, పాండిత్యము, సాహిత్యము, వివేచన, నీతి సూత్రాలు మనకు దొరుకుతాయి. ఇలాగ వాటి మీద మీరు ధ్యానం చేస్తారని ప్రభు నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. చాలా ఉన్నాయి, ఇవి చదువుకుంటూ మీరు వెళ్ళండి. అయితే జ్ఞానం లేనివాడుగా, వినకుండా, వివేకం లేనివాడుగా, ఆలకించకుండా గనక ఉన్నట్లయితే నిన్నేమంటారో తెలుసా? మూర్ఖుడు, మూర్ఖురాలు. అందుకని ఆ మాటను మరలా చదువుకుందాం. 16వ సామెతల గ్రంథంలో నుంచి 16వ అధ్యాయము 28వ వచనాన్ని మళ్ళా చదువుతాను నేను, గమనించండి. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ వర్స్గా ఉంటా ఉంది. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండిగాడు మిత్రభేదము చేయును. ఒకవేళ నువ్వు ఎలాగున్నావో, జ్ఞానం లేనివాడుగా ఉన్నట్లయితే కొండిగాడుగా ఉంటావు, వివేచన లేనివాడుగా ఉన్నట్లయితే మూర్ఖుడుగా ఉంటావు, మూర్ఖురాలుగా ఉంటావు. అలా కాకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ దేవుడు ఈ మాటలు
దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ఆలోచన చేద్దాం. జ్ఞానము కలిగిన వ్యక్తిగా, వివేచన కలిగినటువంటి వ్యక్తిగా, విని ఆలకించి ఆశీర్వదించబడేటువంటి వాడుగా, పాండిత్యాన్ని వృద్ధి చేసుకునేటువంటి వానివిగా, అభివృద్ధిలోనికి వచ్చేటువంటి వానివిగా, నీతి సూత్రాలు సంపాదించుకున్నటువంటి వానివిగా, వాటిని మెడకు తలకు అలంకరించుకున్నటువంటి వానివిగా, నీటి కాలువలో ఎవరైనా నాటపడినటువంటిది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా నీ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగూ నువ్వు ఎదగాలని దేవుడు ఆశీర్వదించలాగున చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ బిడ్డలు మీ మాటలు విన్నారు నాయన. ఈ మాటలు వారి హృదయాల్లో ఫలింపులోకి రావడానికి సహాయం చేయండి. ఎవరికైతే రక్షణ లేదో వారు జ్ఞానముతో వినడానికి, ఆలోచించడానికి, రక్షణ ఆనందాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. ఎవరైతే రక్షింపబడ్డారో వారు రక్షణలో ఎదగడానికి, జ్ఞానయుక్తంగా ఆలోచించడానికి సహాయం చేసి ముందుకు నడిపించమని, మా ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. రోజంతా నీ పాద చెంత నేనుండా నా కోరిక, దినమెల్లా నా తోడుగా నీవుంటే ఓ వేడుక. రోజంతా నీ పాద చెంత నేనుండా నా కోరిక, దినమెల్లా నా తోడుగా నీవుంటే ఓ వేడుక. నిన్ను చూసే కనులు స్తుతించే గలము, ప్రేమించే హృదయం స్పందించే మనసు, దేవా నీవే దయచేయుము. నిన్ను కీర్తింప నేర్పు ప్రభు, నిన్ను చూసే కనులు స్తుతించే గలము, ప్రేమించే హృదయం స్పందించే మనసు, దేవా నీవే దయచేయుము. నిన్ను కీర్తింప నేర్పు ప్రభు, జీవితాంతం నీ వాడిగా నేనుండా నా కోరిక, ప్రతినిత్యం నీ రూపమే నా మదిలో మెదలాలిక. రోజంతా నీ పాద చెంత నేనుండా నా కోరిక, దినమెల్లా నా తోడుగా నీవుంటే ఓ వేడుక.
సైనికుడనై నే పోరాడదను, నా శక్తంతయు నా యుక్తంతయు నీకై వెచ్చింప సంసిద్ధుడను. నన్ను దీవింప పంపు ప్రభు, నీ సైనికుడనై నే పోరాడదను, నా శక్తంతయు నా యుక్తంతయు నీకై వెచ్చింప సంసిద్ధుడను. నన్ను దీవింపంపు ప్రభు. అతి త్వరలో జనులెల్లరూ నిన్నెరుగా నా కోరిక, ఒక మారు వారందరూ నిన్ను పొగడా చూడాలిగా. రోజంతా నీ పాద చెంత నేనుండా నా కోరిక, దినమెల్లా నా తోడుగా నీవుంటే ఓ వేడుక.